థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహా గొప్ప దేవ, అబద్ధమాడజాలం దేవ, రోషం గల దేవ నాయన తండ్రి. ఈరోజు నాయన తండ్రి, లోకమంతా, ప్రపంచమంతా కూడా ఎంతో అద్భుతంగా నాయన తండ్రి పండగగా, పుట్టినరోజుగా, ఒక వేడుకగా జరుపుకుంటున్నాం యేసయ్య. కేవలం నీ కృప మూలంగానే సంతోషాన్ని నుండి ఆనందంలోకి మమ్మల్ని నడిపించావు. ఆ ఆనందంతో నిత్యం మమ్మల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, నిత్య జీవ రాజ్యంలో కూడా మమ్మల్ని చేర్చుకోవాలని గొప్ప సంకల్పంతో, గొప్ప ఉద్దేశంతో, గొప్ప ప్రణాళికతో పరమ నుండి వీడి భూమిపైకి మానవుని రూపం ధరించిన మహా గొప్ప దేవ ఆయన తండ్రి, నీకు నిండు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఎందుకు పనికిరాం, కానీ మేమంటే నీకు చాలా చాలా ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే జగత్ పునాది వెయ్యి బడక మునిపే మమ్మల్ని నువ్వు ఎంతో ఇష్టపడి ఉన్నావు తండ్రి. ఈ లోకంలో ప్రతిదీ కూడా నీ ఆత్మతో నింపుతూ, ప్రతి విషయంలో కూడా నడిపిస్తూ వస్తున్నావు తండ్రి. నీ ఆత్మ కార్యాలు ఎంతో గొప్పవి. అట్టి రీతిలో నీ ఆత్మతో మమ్మల్ని నిర్మించుకున్నావు ఈ భూమిపైకి నాయన తండ్రి. ఎంతో ఇష్టముగా మేము జీవించుటకు చక్కటి సమయాన్ని మాకు అనుకూలపరిచావు తండ్రి. సమయం అంతా నీ సన్నిధిలో మేము గడుపుటకు నేను స్తుతించి, ఆరాధించి, కీర్తించి, గణపరిచి, నిన్ను మహిమపరిచే కృప మాకు దయచేసినందుకే నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. లోకంలో ఎన్నో విషయాలుగా వ్యర్థంగా జీవిస్తూ, ఎన్నో విషయాలుగా లోకానుసారంగా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాయినా తండ్రి. ఇది కాదు జీవితం, ఇది కాదు అని ఎన్నో విషయాలుగా ప్రతి ఒక్కరితో ఏదో రూపంలో మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు మాట్లాడే దేవుడివి, చూచే దేవుడు యేసయ్య. అట్టి రీతిలో ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంతో మందిని ఎన్నుకుంటూ, ఎంతో మంది ద్వారా నాయన తండ్రి కోత విస్తారంగా ఉంది, కోసేవారు తక్కువ అన్నావు. కానీ నాయన తండ్రి ఈ రోజుల్లో ఎంతో మంది నాయన తండ్రి కోసేవారు ఉన్నప్పటికి కూడా దాన్ని వినటానికి ఇష్టపడట్లేదే సార్. అయినా సరే నువ్వు విడిచిపెట్టుకోకుండా ప్రతి ఒక్కరిని రక్షించుకుంటూ, కాపాడుకుంటూ, పోషించుకుంటూ వస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం వేసే. మా జీవితాల్లో నిత్యము కూడా విడవని ఎడబోయిన దేవుని కలిగి ఉన్నందుకు, ఈరోజు మహా పండగ వాతావరణంగా, పుట్టినరోజుకు వేడుకగా ఈ క్రిస్మస్ అనేది ఎంతో గొప్ప సంతోషంగా జరుపుకుంటున్నందుకు నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నాయన తండ్రి, నువ్వు పరమ నుండి నాయన తండ్రి పుట్టటము, అలాగే మరలా నువ్వు మరణించి పునరుద్ధానుడే తిరిగి జన్మించేది కూడా ముందుగానే నువ్వు నాయన తండ్రి గొప్పగా ఇష్టముతో భూమిపైకి వచ్చి ఉన్నావు మమ్మల్ని రక్షించుకోవడానికి. పాపుల నిమిత్తం వచ్చి ఉన్నానన్నో, అనారోగ్యాల నిమిత్తం వచ్చి ఉన్నానన్నో, అటు రీతిలో మమ్మల్ని పాపాన్ని అంతా కూడా పూర్తిగా నీ రక్తంతో కొట్టివేయబట్టడానికే భూమిపైకి వచ్చి ఉన్నావు తండ్రి. అవునేసయ్య, నీ రక్తంతో మమ్మల్ని మనస్ఫూర్తిగా శుద్ధీకరించి, నీ రక్తంతో మమ్మల్ని క్రీస్తు అనే రక్షకుడిగా, యేసు క్రీస్తుగా మమ్మల్ని నాయన తండ్రి అభిషేకించుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప కృప కదండి దేవుడు మన పట్ల. ఎంతో గొప్పగా అంటే ఎన్నో కార్యాలు జరగాలి, జరిగించుకోవాలని ఆశపడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం రీతిగా ఏ విషయంలో కూడా విడిచిపెట్టలేదండి. మనమే లోకానుసారంగా వెళ్ళిపోతూ ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా అని ఇదే మాటల్లో అంటే లోకమంతా జీవిస్తున్నప్పటికి కూడా లేదు, నిన్ను విడవను, ఎడబాయి నిన్ను సెలవిస్తున్నాడండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇజ్రాయేల్ దేశంలో బెత్లెహేములో లోక రక్షకుడుగా, దావీదు కుమారుడుగా అక్కడ జన్మించినట్లు లూకాసువార్త 2:10-11 స్పష్టంగా సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకంటే భయపడొద్దు అంటున్నాడండి. భయపడుతున్నాం కాబట్టే దేవుడు ప్రతి ఒక్కరితో కూడా నువ్వు భయపడొద్దు అని ఎందుకు సెలవిస్తున్నాడంటే, మనం ఏ విషయాలుగా భయపడుతున్నామో, ఏ విషయాలుగా మరింతగా ఆయన ఎందుకు జవాబు కోరుతున్నామో సమస్తము ఎరిగిన దేవుడు. కాబట్టి మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు మెస్సయ్య జన్మస్థలముగా మనం చూడవచ్చండి. ఎందుకంటే మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు అని అంటే ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే, మనం ఎన్నో విషయాలుగా కూడా జీవిస్తూ, ఎన్నో విషయాలుగా కూడా మనం మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఆదిమంత అల్ఫామగా ఆయనే. కాబట్టి
మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా సెలవిచ్చి ఉన్నాడండి. ఎందుకో తెలుసా? ఈ మీకా అధ్యాయంలో ఏషియా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో అంటే ఆయన కన్యైన గర్భమందు ఇమానియేల్ అనే శిశువు పుట్టెను అని ఉంటుంది. ఎందుకు కన్య అయిన గర్భమందు అని ఏషియా 7:14 వచనంలో ఎందుకు ముందుగానే ప్రవచనాల రూపంలో ప్రవక్తల ద్వారా సెలవిచ్చి ఉన్నాడంటే మనం అందరం కూడా రక్షింపబడాలనే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి. ఎందుకు అంటే మనం అందరం కూడా తోటివారి పట్ల వాళ్ళకి ఏమన్నా మనం చూస్తూ ఉండగా ఏదన్నా ప్రమాదం జరుగుతుంటే మనం ఎలా అయితే చూస్తూ ఉండలేమో, రక్షించాలి కాపాడాలని అనుకుంటామో అంతకు మించి దేవుడు కాబట్టి, ఆయన పరమ తండ్రి కాబట్టి మనల్ని రక్షించుకోవాలనే పరము నుండి ఆయన కుమారుని, అద్వితీయ కుమారుని లోకంపైకి మన కోసం, మానవాళి నిమిత్తం అందరి కోసం రక్షించుకోవడానికి ముందుగానే మీకా 5:2లో స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూసుకుందామండి. ఎందుకంటే దేవుడికి అన్నీ కూడా ఆయనకి ఏది తెలియకుండా జరగట్లేదు అని ఎన్నో విషయాలుగా మనము ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు ఏ రూపంగా మనుషులు ఆయన లోక రక్షకుడు మన పాపశాపములన్నీ కొట్టివేయడానికే వచ్చాడు భూమిపైకి అని ఎన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఎవరికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. అందుకే దేవుడు మన పట్ల ఎంతో కృపతో, దయతో అన్న రక్షించుకోవాలని గొప్పగా ఈ మీకా అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా ఎందుకు సెలవిచ్చి ఉన్నాడంటే 5వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూసుకుందామండి. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమేన్. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమైన అంట. ఎందుకో తెలుసా? పురాతన కాలం ఎప్పుడో బీసీ నాటిలేండి ఏదో అంటూ ఉంటారు కదా, కాదండి. ఆయన ముందుగానే పురాతన కాలం నుంచి శాశ్వతమైన కాలము అంటే ఆదిమంత అల్ఫమేగ దేవుడుగా, మొదటివాడు కడపడి వారిగా ఎలాగైతే మనం నిత్యము కూడా ఆయన మాటలతో మనం అంటే ధ్యానిస్తున్నప్పుడు అవును కదా ఆయన ఆదిమంత అల్ఫమేగ దేవుడు కదా, మొదటివాడు కడపడివాడు అంటున్నాడు కదా అని మనం ఎన్నోసార్లు కూడా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు సంతోషిస్తాం. ఎందుకంటే ఆయన లేనిదే మనం లేము. ఎందుకంటే మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూమిపైకి వచ్చామని ఎలా నమ్ముతున్నామో, పరమ తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమిపైకి మన కోసం రక్షించుకోవడానికి నిన్ను, నన్ను, మానవాళ్ళందరినీ కూడా ఎంతో కృపతో, దయతో ఆయన ముందుగానే అంటే తన ప్రవక్తల ద్వారా మనం రక్షింపబడాలని. ఎందుకంటే హెచ్చరికలు, ప్రమాదాలు అన్నీ కూడా ముందుగానే అక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎందుకు అనంటే ప్రమాదాలు, హెచ్చరికలు ఏ రకంగా అయితే అక్కడ ముందుగానే అంటే తుఫాను వస్తుందని హెచ్చరికలు ఎలా చెప్తూ ఉంటారో, సునామీ వస్తుందని హెచ్చరికలు ఎలా చెప్తూ ఉంటారో, ఇక్కడ కూడా దేవుడు ముందుగానే ఒక మనల్ని రక్షించుకోవడానికి మీకా ప్రవక్త ద్వారా 5వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకు? పురాతన కాలము, శాశ్వతమైన కాలము అని. అంటే పురాతన కాలం అంటే ఎప్పుడో లేండి, మాకెందుకులేండి అనుకోవటానికి కాదండి. విలాప ప్రవక్త మీకా గారు ఇర్మియా గారిని ఎలా అయితే విలాప ప్రవక్తగా అంటే మనల్ని రక్షించుకోవడానికి ఆ ప్రవక్తలు ఎంతో దేవుడి మాటకు లోబడి ప్రతిదీ కూడా ముందుగా ఆయన బిడ్డల ద్వారా సెలవిచ్చున్నాడు. మనం మన బిడ్డలకు ఎలా అయితే హెచ్చరికలు వాళ్ళ గురించి సమయానుకూలంగా ప్రేమించడం, గద్దించడం ఎలా అయితే చేస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటామో, దేవుడు కూడా మనల్ని అలాగా రక్షించుకోవాలనే ఆది నుండి అంతం వరకు అంటే ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథం 6 అంటే ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం కూడా ఎందుకు అనంటే ప్రతిదీ కూడా ఏదైనా ఎక్కడో కూడా మనల్ని విడిచిపెట్టాలని లేదండి. ఎందుకంటే సర్వలోక రక్షకుడై ఉన్నాడు. రక్షకుడు అనంటే అక్కడ కేవలం ఒక రక్షకుడుగా కాదండి, యేసు
క్రీస్తు యేసు రక్షకుడిగా, క్రీస్తు అభిషక్తుడిగా మనల్ని, ఆయన రక్తాన్ని మనందరికీ కూడా ఒక అభిషక్తుడిగా మనల్ని రక్షించుకోవడానికి వచ్చి ఉన్నాడు. అందుకే చూడండి, పురాతన కాలము నుండి శాశ్వతమైన కాలము అని అంటే, పురాతనం అంటే మొదటి నుండి ఇంకా శాశ్వత కాలం అనేది ఏంటంటే ఆయన రెండో రాకల్లో కూడా 7 సంవత్సరాల మధ్యాకాశంలో సంతోషభరితంగా ఒక పండగ వాతావరణము, మరలా 1000 సంవత్సరాలు యుగములు తరతరములు కూడా ఆయనతో నిత్య జీవ రాజ్యములో ఉండుటకు 1000 సంవత్సరాల పాలన తర్వాత మరలా నిత్య జీవ రాజ్యములో అనేది శాశ్వతమైన కాలముగా ఒక డిక్లేర్ వర్డ్ అండి. అందులో ఎటువంటి మార్పు లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, పురాతన కాలము నుండి శాశ్వతమైన కాలముగా ఆయన ముందుగానే తన ప్రవక్తల ద్వారా మనల్ని కాపాడుకోవడానికి ముందుగానే ప్రవచనాల ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంతో మనలో కూడా ఒక గొప్ప ధైర్యం అనేది నింపబడాలనే, మీరు భయపడొద్దు అని సెలవిస్తూనే చిన్నమందా మీరు భయపడొద్దు అని లూకాసు వార్త ఎలాగైతే ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడండి. ఎందుకంటే మనం భయపడతాము కాబట్టే ఆ భయాల్లోండి బయటికి తీసుకురావడానికే దేవుడు పరమ నుండి భూమిపైకి మనందరి కోసం వచ్చాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. చెప్పండి, ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా, మనం ఆయన బిడ్డలము, ఆయన కుమారులు కుమార్తెలము, ఆయన సంఘానికి శిరసై ఉన్నాడు, మనం ఆయన అవయములై ఉన్నాం. ఎందుకంటే ఈ శిరస్సు అనేది బాడీ అంతా పనిచేయాలి అంటే ఎంత అవసరమో ఆయన కూడా మనకి శిరస్సుగా మనం ధరించుకుంటే, క్రీస్తు అనే మనం ఒక శిరస్సుగా ధరించుకుంటే ఆయన మనల్ని నిత్యము కూడా ఆయనే నడిపిస్తూ ఉంటాడండి. ఎందుకో తెలుసా, మనకు ప్రతిదీ కూడా మనం హృదయంలో ఆలోచనలు అనేక చేస్తూ ఉంటాం, కానీ అది ఎప్పుడు మనం చేసే పనులు బట్టి, క్రియలను బట్టి అక్కడ అంటే క్రియలు జరుగుతున్నప్పుడు ఓకే మనం ఈ స్టెప్లో ఉన్న ముందుకెళ్ళాలని మనం చేయబడుతూనే కదా, లేదంటే ఆ పని అవ్వదు. దేవుడు కూడా పరమ నుండి భూమిపైకి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలనే గొప్ప ఉద్దేశము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి పురాతన కాలం నుండి శాశ్వతమైన కాలం అంటే నిత్య జీవం అనమాట. ఆ నిత్య జీవం అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరికి నిత్య జీవం అంటే మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు అవుతున్నా కూడా చనిపోవాలని ఎవ్వరికీ ఉండదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక రక్షకుడుగా, అంటే ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేములో, అంటే ఏ వంశంలో ఏ పేరుతో కూడా జన్మించాలో ముందుగానే లిఖించబడి ఉన్నాయి. ఎవరికన్నా అలాగా లిఖించడం అనేది ఉందా, రాయటం జరిగి ఉందా? ఎందుకు 700 సంవత్సరాల ముందే మరలా ఏ వంశంలో ఏ పేరుతో కూడా పుడతారు అనేది ఎంత గొప్పగా కన్య అయినా గర్భమందున, అంటే ప్రతిదీ కూడా దేవుడు గొప్పగా ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందవచ్చి ఉన్నాయండి. ఈ మాటలు అనేవి అక్కడక్కడ తీసుకుంటూ అలా చెప్పుకుంటూ దాన్ని ఏదో గొప్పగా అంటే తప్పు పడుతూ కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు మిడిమిడి జ్ఞానం అంటారు. ఎందుకనంటే ఎవ్వరము కూడా అన్ని తెలుసు అనుకోవడం చాలా తప్పు. హల్లెలూయా. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సముద్రం అంతా అగాధము లాంటి గొప్ప జవాబులు ఇందులో ఉన్నాయి. నువ్వు తీసే కొద్దిగా వస్తూనే ఉంటాయి జవాబులు. ఎలాగో తెలుసా, సముద్రం ఎలా అయితే తరిగిపోదో ఇందులో కూడా నీకు వచ్చే జవాబులు అంత అద్భుతంగా ఉంటాయి. ఇది చదువుతూ ఉంటే నీలో ఉన్న తప్పిదాలు బయటకు వస్తాయి. అది నువ్వు ఒప్పుకోలేవు కాబట్టే ఇది నీకు నచ్చదు. నిజమే, ఎవరికి నచ్చదు కదండి. సత్యం ఎప్పుడు సత్యమే కదా. ఎందుకంటే ఈ లోకమంతా కూడా సత్యం అనేది నేనే మార్గం సత్యం జీవం అని యోహాను సువార్త 14:6లో ఎందుకు సెలవిచ్చాడో తెలుసా? ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. పురాతన కాలం నుండి శాశ్వతమైన కాలం వరకు కూడా మనల్ని ఆయన రక్షించుకోవాలని లోక రక్షకుడుగా, ఒక పుట్టినరోజుగా, ఒక వేడుకగా మరలా ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన ఒకే ఒక్క వ్యక్తి భూప్రపంచంలో, అంటే ప్రపంచం అంతా కూడా జరిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 100% మానవుడిగా
ఈ భూమిపైకి రావటం మూలంగానే మనకి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇందులో ఎన్నో ఎన్నో విధాలుగా చదువుతూ ఇందులోనే ప్రశ్న వేస్తున్న వారికి జవాబు కూడా ఉంటుంది. సరిగ్గా చదివితే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ప్రశ్న ఆ టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు ఆన్సర్ అనేది అందులోనే ఉంటుంది. టీచర్స్ ఏమంటారు, ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చేసి ఆన్సర్ కూడా రాయమంటున్నారు. ఒకప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తే చదివి రాసేవాడు. ఇప్పుడు క్వశ్చన్ నువ్వే ఫామ్ చేయి, ఆన్సర్ కూడా కనిపెట్టు అంటున్నారు. ఎందుకు అంటే ఇందులో ప్రశ్న ఎంతైతే ఉందో జవాబు కూడా ఇందులోనే ఉంది. ఏదో కొన్ని తీసుకుంటూ ఆ ప్రశ్నలు ఏదో వేసేసి మీ దేవుడు అలాగా ఎందుకు అలా రావాలో, ఎందుకు అంత కష్టపడాలో, ఎందుకు అలా సిలువుపై మరణించాలో, ఆయన రక్తం ఏంటో ఇవన్నీ చెప్తున్నారు కదా. ఎందుకో తెలుసా, ప్రతి ఒక్క మనిషిని ప్రాణం అనేది రక్తంలో ఎలా ఉంటుందో ఆ రక్తం ద్వారానే మనిషి జీవిస్తున్నాడో పూర్తిగా కూడా జన్మ తరహా కర్మ తరహా పాపాన్ని కొట్టివేయడానికే పురాతన కాలము నుండి శాశ్వత కాలములో నిత్య జీవ రాజ్యములో ఆయనతో ఉండుట కొరకే ఈ సంపూర్ణంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సంపూర్తిగా అంటే ఆయన మాటలన్నీ పొందుపరచాలంటే ఈ బుక్కే కాదు, ఈ బుక్ ప్రపంచం అంతా ఆకాశము ఏది కూడా సరిపోదు, సముద్రం అంత ఇంకు కూడా సరిపోదంట. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఈ మాటలు ఎలా ఉంటాయి అని అంటే నువ్వు ఏ సమయంలో ఏ రకంగా బాధపడుతున్నావో, ఏ సమయంలో నీకు ధైర్యం నింపబడాలో దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఎలా వచ్చాడంట, రక్షకుడిగా వచ్చాడంట. ఆమెన్. ఆ రక్షకుడిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎందుకు, ఆయన దేవుడు కదా, ఎందుకు జన్మించాలి, అసలు జన్మించాల్సిన అవసరం ఏంటి అనేది కదండి. ఎందుకంటే మనలో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించడానికి. అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు చూసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటాయండి మాటలు. ఎందుకో తెలుసా, ఆయన మనల్ని భయంలోంచి బయటికి తీసుకురావడానికే. అక్కడ చూడండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. వారు మిక్కిలి భయపడిరి. అదేంటండి, భయపడటం ఏంటి, అసలు అంత వెలుగును చూసి ఎందుకు భయపడ్డారు అనే కదా. చూడండి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటో తెలుసా అండి, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. అంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. పైన ఏమని చెప్పి ఉన్నాడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంట. మామూలుగా ఏదన్నా చెప్తుంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు అని చెప్తాం అక్కడ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి. కానీ అక్కడ ఏమంటున్నారు, దేవదూత మీ కొరకు అంటే వారి కొరకు కదా. అంటే దేవదూత దేవుడు అక్కడ స్వయంగా మీరు భయపడొద్దు, మీ కొరకు నేను రక్షకుడిగా భూమిపైకి జన్మించాను అని సెలవిస్తున్నాడు. ఆమె ఆ రక్షకుని మనం కలిగి ఉంటే, పొందుకొని ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. కలిగి ఉండడం ఏంటి, పొందుకోవటం ఏంటనే కదా. అవునండి, నువ్వు ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా అంగీకరిస్తావో ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నిత్యము కూడా నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా అంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు. మన ఎలా అయితే శిరస్సు మనకి ఎంత ముఖ్యమో అవయవాలకి మన హృదయ ఆలోచనలు ఎలా అయితే మైండ్ ద్వారా జరిగిస్తూ మనం వెళ్తూ ఉంటామో మనలో కూడా ఆయన నిత్యము ఉండి ఆయన ముందు కొనసాగిస్తూ ఉంటాడా అంట. ఎందుకో తెలుసా, శాశ్వత కాలము అంటే అక్కడ పూర్తిగా మనం ఆయనతో ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి, క్రీస్తుని కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తావో ఆయన నిత్యము నీతో ఉండడానికి ఇష్టపడటానికే లోక రక్షకుడిగా. అది కూడా ఎందుకో తెలుసా, ప్రతి విషయంలో కూడా మనల్ని రక్షించుకోవాలని వచ్చి ఉన్నాడంట. ఆమేన్. అందుకే చూడండి, ఒక గొప్ప వేడుకగా ఒక పండగగా జరుపుకుంటున్న ఈ క్రిస్మస్ని అసలు ఎందుకు ఈ క్రిస్మస్ అనేది భూ ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నారు అని ఒక సందేహం కూడా కొందరు, అందరూ ఎక్కడ జరుపుకుంటున్నారు ఏంటి కొందరే అంటారు. ఈ భూ ప్రపంచంలో కూడా మొత్తము కూడా జరుపుకునే ఒకే ఒక్క పండగ
క్రిస్మస్. హల్లెలూయా. ఆ క్రిస్మస్ అనేది ఎందుకు అనంటే రక్షకుడిగా పుట్టి ఉన్నాడు, భయపడకుడి అని సెలవిస్తున్నాడు. ఎక్కడో ఇజ్రాయెల్ దేశము యూదా వారు వాళ్ళే నమ్మట్లా, మేమేంటండి అని అంటారా? ఎందుకనంటే ఆయన ఎందు నిమిత్తం వచ్చాడంట? పాపుల నిమిత్తం వచ్చాడంట, అనారోగ్యాల నిమిత్తం వచ్చాడంట. అంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుడు ఎందుకు సెలవిచ్చాడంటే, మనం ఎంత చెప్పినా కొన్ని నమ్మం కదండి. కొన్ని కళ్ళకి కట్టినట్టు చూపించిన, అంటే కొన్ని చూపులో మనం ఆలోచనలు కూడా మనం మోసపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు స్వయంగా ఆయన మానవ రూపం ధరించి మనందరినీ రక్షించుకోవడానికి వచ్చి ఉన్నాడట. ఆమె ఇక్కడ కూడా మరి ఎందుకు అంతగా మనం ఆయన్ని ఘనపరచాలి, మహిమపరచాలి అంటే ఈ లోకాన్ని అంతా ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే, ఆయన మనం కుమారులు కుమార్తెలమై ఉన్నాం కాబట్టే ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3:16 లోకమును ఎంతో ప్రేమించినట్లే మనం కూడా ఆయన్ని ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి. ఆమేన్. ఎందుకు 3వ అధ్యాయం 30వ వచనంలో ఆయన్ని ఎప్పుడూ కూడా మనం ఘనపరిచి మహిమపరిచి మనం తగ్గించుకుంటే ఆయనకి, ఎందుకు అంటే తల్లిదండ్రులు అయ్యండి బిడ్డలుగా పెద్దవారిని గౌరవిస్తూ వాళ్ళకి చెప్పిన మాటగా అన్నీ కూడా చక్కగా మనం చేస్తున్నప్పుడు మన పట్ల ఇంకా ఎంతో ఎంతో వాళ్ళు మనకి ప్రేమ కనపరచాలి అనుకుంటారు. మన తండ్రి కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ప్రతి విషయంలో కూడా మనతో ఉండాలని నిత్యము కూడా, అంటే ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే చూడండి, క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటాం. ఎందుకు అంటే ఆయన సంతోషాన్ని ఆనందంగా నింపటం కోసం మన కోసం వచ్చాడంట. అంటే ఆత్మీయ కిరీటముగా మీరే ఆత్మల్ని సంపాదించుకోవాలి అంటున్నాడు. ఆత్మలను సంపాదించుకోవడం ఏంటి అనే కదండి. ఎందుకనంటే మనం ప్రతిదీ కూడా నువ్వు ఎలాగైతే వెలుగుతున్నావో అనేక మందిని వెలిగింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన ముందుగానే ఎలా అయితే ప్రతిదీ కూడా చేస్తూ వస్తున్నాడో, లూకాసు వార్త 2:11 ఎలా అయితే చెప్పి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా ఒకసారి చూసుకుందామండి. హల్లెలూయా. ఎందుకు అంటే 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా అండి? ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? ఆది యందు వాక్యమండు, వాక్యమే దేవుడైండు, ఆ వాక్యమే దేవుడై ఉండాలని మనం ఎలాగైతే అని ఆయన వాక్కులోని శక్తి ఉంది, ఆయన నామంలోనే ఎంతో శక్తి ఉంది. యేసుక్రీస్తు అనే నామంని కనుక మనం ధరించుకొని ఉంటే ఎలా కాపాడబడతామో, ఎలా రక్షింపబడతామో కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఆ రకంగా జీవించాలని ఎందుకు సెలవిచ్చి ఉన్నాడంటే, మనము చీకటి సంబంధికులు కాదు. చెప్పండి, మనం ఎవ్వరం కూడా చీకటికి సంబంధించిన వారము కాదు. మరి ఎవరమై ఉన్నాం అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్న చోట చీకటి అనేది ఉండదు. హల్లెలూయా. ఎందుకు అనంటే 1 తెస్సలోనికీ 5వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూసుకుందామండి. ఎందుకు అనంటే ఆయన ప్రతిదీ కూడా మన కోసం ఆయన మీరు వెలుగు సంబంధికులు అంటున్నారు. ఎందుకు వెలుగు సంబంధికులు మనం అంటే, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏంటంటండి? పగటి వారము కానీ చీకటి వారము కాము అంటున్నాడు. ఆయన ఎలా అయితే ఆయన ఉన్న చోట చీకటి అనేది పారిపోతుందంట. 1 యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూసుకుందామండి. ఎందుకో తెలుసా? ప్రతిదీ కూడా ఆయన ఉన్న చోట వెలుగే ఉంటుంది తప్ప చీకటి ఉండదు. మనము రూముల్లో కానీ బయట కానీ మనం ఒక లైట్ వేసినప్పుడు అక్కడ ఎలా అయితే వెలుతు ద్వారా మనం పనులు చేసుకోవడానికి ఎంత వెలుగు ఉపయోగపడుతుందో, మనలో కూడా ఏమి కలిగి ఉండాలంట? వెలుగును కలిగి ఉండాలంట. అయితే ఇక్కడ చూడండి, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు,
ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందుము. చూసారా, ఇక్కడ మనము ఆయన వెలుగు సంబంధితులుగా ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన ఉన్న చోట చీకటి అనేది ఉండదు. ఏమైపోతుంది? పారిపోతుంది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆయన చీకటిని ఎక్కడైతే ఉందో దాన్ని ఆయన అడుగు పెట్టిన చోట వెలుగుతో ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన వెలుగు నింపడానికే పరము నుండి వీడి భూమిపైకి వచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, 1 దశలోనికి 5:5 చూసుకున్న ప్రకారమే మీరందరూ వెలుగు సంబంధికులై ఉన్నారు, అంటే పగటి సంబంధికులై ఉన్నారు తప్ప చీకటి సంబంధికులు కాదు అన్నారు. అదేవిధంగా 1 యోహాను సువార్త 3 అంటే ఇక్కడ స్పష్టంగా ఎందుకు మనతో ఎలా సెలవిస్తున్నాడు? 3వ అధ్యాయంలో 5-6 వచనాలు, అదేవిధంగా 2లో 15-16లో కూడా ప్రతిదీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే మనం ఏ రకంగా జీవిస్తున్నామో దేవుడికి తెలుసు కాబట్టి అవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. ఎప్పుడైతే మనం అవన్నీ కూడా విడిచిపెడితే నిత్యజీవ రాజ్యంలో శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండటానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం స్పష్టంగా 1 యోహాను 2వ అధ్యాయంలో 15వ వచనం చూసుకుందాం. ఈ లోకములో ఉన్న వాటినైను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏముండదంటండి? తండ్రి ప్రేమ. ఎవరి ప్రేమ? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ వానిలో ఉండదంట. ఎందుకు ఉండదో తెలుసా? లోకము ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. మనకిష్టంగా జీవిస్తూ మనకిష్టంగా ఉంటూ మనకు కావాల్సినవన్నీ నెరవేర్చుకోవాలని అనేక ఆలోచనలు కలిగి ఉంటూ ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏమి చూస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాము, ఇవన్నీ కూడా విడిచిపెడుతున్నారు. వారికి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు ఎవరి ప్రేమను కోల్పోతున్నారు? దేవుని ప్రేమను కోల్పోతున్నారు. మన తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల ఎన్నో విషయాలుగా వాళ్ళకి మంచి చెప్తూ వస్తూ ఉన్నప్పుడు వినిపించుకోరు. అప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రుల ప్రేమ కూడా కొంచెం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? చెప్పిన మాట వినరు కాబట్టి. ఇక్కడ కూడా దేవుని ప్రేమ ఎందుకు అక్కడ కోల్పోతున్నారు అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఈ 3 చాలండి. శరీరం, నీకు ఏది కావాలంటే అది కోరికలు నెరవేర్చుకోవడం అంటే నేత్రాశ. ఏ పడితే చూస్తావు, ఎలా పడితే అలాగా నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అలాగే నువ్వు ఏ రకంగా జీవిస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎటువంటి చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, తలంపులతో జీవిస్తున్నావో కూడా నీకు అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? మనం ఈ లోకంలో చేసేదంతా కూడా ఏముందిలే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు చూడట్లేదా, వీళ్ళు చూడట్లేదా అనుకుంటారు. ఎందుకు? వాళ్ళకి తప్పు అనిపించదు. ఎప్పుడు నీకు తప్పు అనిపిస్తుంది? యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించి నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా సహాయకుడివి, తప్పకుండా నన్ను ఇహమందే కాదు పరమందు కూడా నిత్యజీవ రాజ్యములో నిత్యము నీతో ఉండుటకు, గొప్పగా పురాతన కాలము నుండి శాశ్వతమైన కాలములో కూడా నీతో ఉండుటకు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆయన ప్రేమను పొందుకోవటమే కాదండి, ఆయన రక్షణను కూడా మనకి ఎక్కడా కూడా అంటే కోల్పోకుండా ఆయన రక్తం ద్వారా మనకి పాప విమోచన పూర్తిగా విడుదల ఇచ్చాడంట. ఏంటోనండి, యేసయ్య అంటారు, రక్తం అంటారు, ఏదో అంటే రక్తంలోనే ప్రాణము, జీవం ఎలా అయితే ఉంటుందో అక్కడ ఆ పాప పరిహార్థ బలిగా ఆయనే ఒక గొర్రెపిల్లగా మన కోసం వధించబడి పూర్తిగా ఆయన రక్తాన్ని మన అందరిపై ప్రోక్షణ చేసి ఆ పాప నుండి పూర్తిగా విడుదలనిచ్చాడు. ఏ పాపం? నీ జన్మ తరహా, కర్మ తరహా పాపాల నుండి విడుదల పొందుకోవటానికే నిత్యజీవ రాజ్యంలో శాశ్వతముగా ఆయనతో ఉండుటకే పరము నుండి వీడి భూమిపైకి వచ్చాడు. కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండటం, వాళ్ళకి నేను ఇంకా ఏదో చూడలేదు, ఏదో అనుభవించలేదు, ఇంకా ఏదో కావాలన్న ఆశలోనే జీవిస్తున్నారు. ఆశ ఎంతవరకు అంటే నువ్వు మహా అయితే 70, 80, 90 ఇంకా 100 సంవత్సరాలు, అధికమైతే 70 తర్వాత శ్రమ అని చెప్పి ఎందుకన్నారు? కీర్తన గ్రంథం 90 అధ్యాయం 10వ వచనంలో 70 సంవత్సరాల వరకు నువ్వు బాగానే, ఆ తర్వాత కూడా అధికంగా ఆయాస ప్రయాసతో కూడిన జీవితం అన్నారు. ఎందుకనంటే మనం
ప్రతిదీ కూడా మనకిష్టంగా జీవిస్తున్నప్పుడు కూడా కష్టంగానే ఉంటుందండి. ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా జీవిస్తావో నీకు అన్నీ కూడా సులభంగా మారిపోతాయి. ఆమె ఎలాగో తెలుసా, ఆయన నిత్యము నీకు సహాయకుడుగా ఉంటాడు, పోషకుడుగా ఉంటాడు, సంరక్షకుడుగా ఉంటాడు, నడిపిస్తాడు. నిత్యము విడవక ఎడబాయక నువ్వు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా మెట్టుగా ఉన్న స్థలము సరళం చేసి, ఇత్తడి గోడలను పగలగొట్టి, ఇనుప గడియలను విరక్కొట్టి, నిత్యము కూడా నీకు ఎటువంటి విషయాలుగా నువ్వు కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటావు. ఆయనే సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి దేవుడి మాటల్ని మనుషులు సహాయం చేస్తారు. దేవుడి దయ అలాగో మనుషుల దయ కూడా ఉండాలండి. మనుషుల దయ లేకుండా ఏది జరగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మానవ శరీరం దాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయన ప్రతిదీ కూడా అంటే శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. తనతో అంటే ఆయన రక్షకుడిగా ఎందుకోసం వచ్చాడో శిష్యులకు తెలియచేసి ఆయన మహిమని, ఆయన స్వస్థత, విడుదలన్నీ కూడా శిష్యులకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా, మనకు కూడా గొప్ప శక్తిని ఆయన వాక్కు ద్వారా మనకి నింపి ఉన్నాడంట. ఆమె ఈ వాక్కులో ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా అండి. ఆయన నిత్యము కూడా మనల్ని నడిపించుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టే ఆయన వాక్కు ద్వారా మనల్ని నిత్యము నింపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన వాక్కులో ఎంతో శక్తి ఉంది. కాబట్టే ఆయన వాక్కు నిత్యము కూడా విడవకోకుండా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, విడవకుండా మనల్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టే ఆది యందు వాక్యం ఉండని చెప్పడం కాదండి. ఆది యందు వాక్యం అనేది ఎందుకు అనేదంటే, ఇక్కడ ఇందాడు కూడా మనం చక్కటి లేఖనంలో మాట్లాడుకొని ఉన్నాం. ఎందుకు ఆయన వాక్యంతోనే ప్రతిదీ కూడా నడిపిస్తూ వస్తూ ఉన్నాడంట. ప్రతిదీ ఏదో చెప్తూ ఉంటారులేండి. వాక్యం అంటారు, రక్తం అంటారు, యేసై అంటారు, రక్షకుడు అంటారు అని ఎన్నో సందేహాలు కలిగి ఉంటారు. కాదండి, ఎప్పుడైతే నువ్వు దీన్ని ఇష్టంగా ధ్యానిస్తూ ఉంటావో, ఎప్పుడైతే దీన్ని నువ్వు హృదయపూర్వకంగా అంగీకరిస్తావో, లోకంలో ఉన్నాయన్నీ కూడా నీకేమనిపిస్తాయి, వాటి మీద పెద్ద నీకేది కూడా అంత ఇష్టం అనిపించదు. అంటే లోకంలో ఏమీ మేము ఇష్టపడకూడదా, అన్నీ విడిచిపెట్టాలా అనుకుంటారు. ఏమంటే తల్లిదండ్రులతో కూడా మనం ఉంటున్నప్పుడు ఏదన్నా కొదువు ఉంటుందా? వాళ్ళు ఎంతో ఇష్టంగా తల్లి తండ్రులు కష్టంతో బిడ్డల్ని చదివించుకోవాలి, పెద్దవాడిని చెయ్యాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశతోనే కదా ఎన్నో విషయాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఆ మాటలు శరీరదానిగా మనం వింటున్నప్పుడే తల్లిదండ్రుల మాట ఎంత గొప్ప జీవితం ఉన్నప్పుడు పరమతండ్రి మాటలు వింటే ఇంకెంత గొప్ప జీవితం మనకు అంటే అందుతుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోరు అంటే, మనం ప్రతిదీ కూడా ఏ రకంగా జీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వు నీ ఇష్టంగా ఉండాలి అనుకునేటప్పుడు ముందు దేవునికి ఇష్టంగా మారాలంటున్నాడు. ఆమె ఆ దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే మనం మారతామో అన్నీ కూడా అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే దేవుడు ప్రేమను ఎప్పుడైతే పొందుకుంటామో ఆ ప్రేమను ఇతరులకు కూడా పంచగలుగుతాం. మానవుని ప్రేమ కొంతవరకు మనం ఏదన్నా చేయగలమండి. దేవుని ప్రేమ ఏదన్నా చేయగలం. ఆమె ఎలాగో తెలుసా అండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో అక్కడ యాజకుడు, లేవీయుడు, సమరీయుడు అని ముగ్గురు గురించి దేవుడు ఎంత స్పష్టంగా చెప్పి ఉన్నాడు. పై వచనాల్లో నీ పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా అని అడిగాడు. చేస్తున్నాను ప్రభువా అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని అన్నాడు. ఎందుకు? లూకాసు వార్త 10:27లో కింద వచ్చి ఆ తర్వాత అంటే అంతకు ముందు వచ్చినాన్ని కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటాయండి. ఈ మాటలతో దేవుడు మరింతగా మిమ్మల్ని బలపరిచి ప్రతిదీ కూడా వింటున్న మాటలు మీ హృదయంలో భద్రపరచబడును గాక. ప్రతిదీ కూడా ఎక్కడా కూడా అంటే ఈ మాటల్ని దుష్టుడు ఎత్తిపోకోకుండా సంపూర్ణంగా నూరంతలుగా ఫలింపు చేయబడును గాక. ఆమె లూకాసు వార్తలో ఎందుకు ఆ మాట మనం స్పష్టంగా చూసుకోవాలి అంటున్నానంటే, ఈ మాట చాలా ఎంతో గొప్పదండి. ఎందుకో తెలుసా గొప్పది అన్నాను అంటే, కొన్ని మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి కదా. మనుషుల మాటలకి ఎంత అద్భుతం అంటే దేవుని మాటలకి ఇంకెంత అద్భుతంగా ఉంటాయో కూడా చూసుకుందాం. 10వ అధ్యాయం 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగను. అదేంటండి, అక్కడ లేచి నిత్య జీవమునకు వారసుడగుటకు అంట. నిత్య జీవం అంటే శాశ్వతమైన జీవం. ఆమె మీకు 5:2లో ఉంది కదండి.
అంటే పురాతన కాలం నుండి శాశ్వతమైన కాలం వరకు ఆయన జగత్ పునాది వెయ్యబడక మునిపే ఆయన మొత్తం కూడా అంటే సృష్టికర్త, సర్వభౌమాధికారి ఆయనే. అన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ క్రియేటర్ ఆయనే. కాబట్టి ఏదన్నా చేయగలడు, ఎలాగన్నా చేయగలడు. మీ దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నారు ఎప్పటి నుంచో వస్తాడు, రాడేంటి అని ప్రశ్నలు వేస్తున్నారు చూసారా? తప్పకుండా వస్తాడండి. ఆయన రావటానికి అంటే ఎంతో సిద్ధంగా ఉన్నాడు. తల్లి గర్భమున్న ధరించిన బిడ్డని ప్రసవం సమయం వచ్చినప్పుడు ఎప్పుడు కంటుందో ఎవరికి తెలియదు కదా. ఆయన కూడా అలాగే సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతిదీ కూడా రక్షింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన అంగీకరించి ఉండినట్లయితే శాశ్వతం ఆయనతో ఉండాలనే ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన మాటలతో బలపరచాలని ఎన్నో ప్రయత్నాలుగా, ఎన్నో విధాలుగా ఈ సోషల్ మీడియా ద్వారా, సంఘ బిడ్డల ద్వారా, సంఘ సేవకుల ద్వారా కూడా మీరు వెలుగుతో అనేక మందిని వెలిగించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే ఈ క్రిస్మస్ అనేది ప్రపంచ యావత్తుగా నెల రోజులు జరుపుకోబడుతుంది. ఆమేన్. ఎందుకో తెలుసా? నెల రోజులన్న మాట ప్రతిరోజు క్రిస్మస్సేనండి. ఒకరోజే క్రిస్మస్ కాదు. ఆయన నిత్యము మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టే సంతోషంగా జరుపుకోవాలి. క్రిస్మస్ అనేది ఎందుకు అంటే ఈ నెల రోజుల ఒక పండుగ, పుట్టినరోజు వేడుకగా మరలా ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి ఉన్నాడు అని తెలియచేయటానికే తప్ప వేరే ఉద్దేశంగా ఈ కేకు కటింగ్ ఇవన్నీ కాదండి. ఎందుకు అని అంటే మనం ఏదన్నా పుట్టినరోజు అంటే సంవత్సరం అంతా మనం జీవించే ఉంటున్నాం, కానీ పుట్టినరోజు ఒక రోజు అని ఎందుకు మనం పలానప్పుడు పుట్టాము, పలానా కాడ నుంచి ఇలాగున్నాము అని కొంచెం ఒక తెలుపుకోవడానికి. దేవుడు కూడా మన కోసం లోక రక్షకుడిగా భూమిపైకి వచ్చి ఉన్నాడని కాలం ప్రకారం 25నేనా అని అంటారు. 25నే అని ఎవరు చెప్పలేదండి. ఎందుకో తెలుసా? ఆయన ఆదిమాయనే, అంతమాయనే. ఆయనకి అసలు దేడితో పనేంటి? అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కనిపెట్టినప్పుడు దానికి టైము స్టార్టింగ్ ఎండింగ్ అని ఉంటుంది. కానీ ఆయన మొత్తం ఆయనే కాబట్టి ఆయనకి అసలు డేట్తో పనేంటి? కానీ మరి ఎందుకండి నెల రోజులు క్రిస్మస్గా 25నే జరుపుకుంటారు అని అంటే మనం కూడా ప్రతిదీ కూడా ఆయన గురించి తెలుసుకోవటానికి ఒక సమయంగా దీన్ని అంటే ఎంతో అంటే లూకాసు వార్త 2:11 ఉంది కదా, దావీదు పట్టణం మందు రక్షకుడు పుట్టి ఉన్నాడని బెత్లెహేమందు అక్కడ దూత ఎలా అయితే మీ కొరకు పుట్టి ఉన్నాడని సెలవిచ్చి ఉన్నాడో మనందరికీ కూడా తెలియచేయటానికే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదండి. అందుకే ప్రతిదీ కూడా చూడండి, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన్ని శోధించాడంట. చూసారండి? ఎందుకో తెలుసా? మనల్ని నిత్యము దేవుడు కాపాడుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టే ఆయన ధర్మశాస్త్రం అంటే మందియు అంటే ధర్మశాస్త్రం మందియే వ్రాయబడి ఉన్నది అని నువ్వు అంటే ఇక్కడ నేనేమి చదువుచున్నానని అతనిని అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనని, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నది అన్నాడు. అంటే ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని. ఓకే ప్రభా, నన్ను వల్లే నా పొరుగువాన్ని అంటున్నావు, ఆ పొరుగువారు ఎవరో చెప్పవా అని కూడా ప్రశ్న వేశాడంటండి. హల్లెలూయా. మనం కూడా దేవుడిని ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం. నాకు ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఇలానే ఎందుకు జరగాలి, అలా జరిగితే బాగుండు కదా అని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ అందులో కొన్ని లోపాలు మనవి ఉండొచ్చు, ఒక్కోసారి మనకి కాకపోవచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ జరిగిన దానికి నువ్వు ప్రతిదీ కూడా నువ్వు అంటే నువ్వు చేసినా చెయ్యకపోయినా కూడా ఎలాగైతే అక్కడ ఆ తప్పిదాన్ని మోస్తున్నావో దేవుడు కూడా ఆయన ఏ తప్పు చేయలా. ఎటువంటి విషయంలో కూడా ఆయన రక్తంలో కూడా ఏ పాపం లేదు. పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను రక్షించుకోవాలి. కాబట్టే పరమ నుండి భూమిపైకి మానవ రూపాన్ని ధరించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్తంతోనే విడుదల ఇవ్వాలని అక్కడ స్పష్టంగా కూడా లేఖనాల్లో ఉంటుందండి. దీనికి క్వశ్చన్గా తీసేసుకొని మరలా క్వశ్చన్గానే మాట్లాడుతూ ఉంటారు. అరే, క్వశ్చన్కు ఉన్నప్పుడు ఆన్సర్ కూడా ఉంటుందని ఎందుకు గ్రహించరు? అంటే మన మాటల్లో ఏదో
మాట్లాడాలి అడిగేశామని అనిపించుకోవడం కాదండి. దేవుడి మాటలు ఎక్కడా కూడా అలా లేవు. దేవుడి మాటలు స్పష్టంగా పొందపరచబడి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీతో నాతో మనందరితో మాట్లాడతాడు. ఎలాగో తెలుసా, ఈ వాక్యంతోనే ప్రతి వారితో మాట్లాడే దేవుడు కాబట్టే, చూచే దేవుడు కాబట్టే హాగరు కూడా తను ఎంతో ఇక చేతులు ఎప్పుడైతే విడిచి అక్కడ వదిలిపెట్టిందో, నా వల్ల కాదు ఇంకా నా బిడ్డ ఇంకా నా జీవితం నీకే అని వదిలేసిందో, అక్కడ ఆదికాండము 16:13లో చూచుచున్న దేవుడు అని హాగర్ ద్వారా ఎందుకు అక్కడ పొందపరచబడి ఉందో తెలుసా? ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదండి. ఆయనకు అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు తెలుసా? ఎందుకు? అబద్ధం ఆడని దేవుడు, రోషం గల దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని అంటే, అక్కడ మనం కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నప్పుడు నీ జవాబు ఇస్తూనే ఉంటాడు. నువ్వే పట్టించుకోవట్లా, ఎందుకు ప్రభు ఎలా జరిగింది, ఇలానే ఎందుకు జరగాలి అని అంటే నీకు ఎమ్మటే ఆన్సర్ వస్తుంది, కానీ నువ్వు వినిపించుకో. ఎందుకనంటే నువ్వే నీది కరెక్ట్ అనుకుంటున్నావు కాబట్టి ఆయన మాట నీకు కరెక్ట్ అనిపించలా. చూడండి, ప్రశ్నలు ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ మనం కరెక్ట్గా రాసినప్పుడే మార్కులు వస్తాయి. అది నువ్వు సరిగ్గా రాయినప్పుడు దానికి తగ్గ మార్కులు కూడా ప్లస్ ఆర్ మైనస్గా అవుతూ ఉంటాయి. కానీ నేను బాగా రాశాను అయినా సరే నాకు మార్కులు రాలేదని నువ్వు ఎలాగ కొన్ని విషయాలుగా అక్కడ నేను బాగా రాశానని చెప్పి కూడా ఎలా చెప్తూ ఉంటావు. దేవుడితో కూడా నేను బాగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నప్పటికి కూడా ఎక్కడో చోట మనం త్రొట్టిల్లిపోతూనే ఉంటాం. మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచనల ద్వారా. అవన్నీ ఏమీ లేని గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సవాలేస్తాడండి. చూపించిన అలాంటి వాడు ఎవడైనా ఉన్నారని యోహాను సువార్త 8:46లో ఉంటుంది. సవాల్ ఎందుకు వేశాడో తెలుసా? ఆయనలాగా ఈ భూమిపై ఎవరు జీవించలేరు, జీవించరు కూడా. ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో పాపం అనేది ఉంటుంది కాబట్టి ఆ పాపాన్ని పూర్తిగా కొట్టివేయబట్టానికే మానవ రూపాన్ని ధరించి నిన్ను నన్ను రక్షించుకోవడానికే స్వయంగా ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. అంటే అంటే అంత అవసరం ఏముంది, అలా చేయాల్సిన అవసరం ఏముంది, ఆయన రక్తాన్ని చిందించారంటారు, ఏంటో రక్తం అంటారు అనుకుంటారు. రక్తంలోనే పాపం ఉంది కాబట్టి ఆ రక్తం ద్వారానే మరలా సంపూర్ణ విడుదలను ఇవ్వటానికే భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆమె ప్రతి ఒక్కరము కూడా ఆయన క్రిస్మస్ అనేది పండగ వాతావరణంగా, వేడుకగా, పుట్టినరోజుగా ఎలా అయితే జరుపుకుంటున్నామో, మరీ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఆయన తిరిగి జన్మించటాన్ని కూడా గమనించుకోవాలండి. అదేంటండి ఇప్పుడే పండుగ అంటున్నారు, పుట్టినరోజు అంటున్నారు, మరలా తిరిగి జన్మించుట అని అంటున్నారు కదా. అవునండి, ఎవరన్నా మనం పుట్టినప్పుడు సంతోషిస్తారు, చనిపోయినప్పుడు దుఃఖిస్తారు. కానీ మన దేవుడు ముందుగానే ఆయన పుట్టుక, జననము అంటే మరణముతో సహా మరలా తిరిగి లేయటం కూడా అన్నీ ఆయనకు తెలుసా? అందుకే అంటారు చూడండి అక్కడ, ఎందుకో తెలుసా? జనన మరణము తిరిగి జన్మించుట ముందే అన్నీ కూడా అంగీకరించి నిన్ను నన్ను రక్షించుకోవడానికే వచ్చాడంట ఈ లోక. అందుకే యోహాను సువార్త 8:32లో స్పష్టంగా ఉంటుంది చూడండి. అలాగే 45లో కూడా. ఎందుకో తెలుసా? మీరు ఈ లోక సంబంధికులేమో, నేను కాదు అన్నాడు. అదేంటి అంటే మీరు ఈ లోక సంబంధికులు, భూలోక సంబంధికులు, నేనైతే కాదు. ఎవరో తెలుసా? ఆయన పరలోకమున్న తండ్రి స్వయాన ఆయన మహిమను వీడి కుమారునిగా మానవ రూపను ధరించి భూమిపైకి వచ్చాడంట. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరిని రక్షించుకోవడానికి. అక్కడ ఒక అంటే ఎలా అయితే ప్రశ్న వేశాడో ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఎలా అయితే అడిగాడో, మనం కూడా ఎన్నో విషయాలుగా తప్పిపోతూ ఉంటామండి. ఆ తప్పిపోయినప్పుడు సరిచేయగలిగిన వారు ఎవరు? కుటుంబంలో తల్లిదండ్రులు. మరి మనం శారీరకంగా తప్పిపోతున్నప్పుడు మనకు కొన్ని తెలుస్తూ ఉంటే సరిచేసుకోగలం. ఆత్మీయంగా తప్పిపోతున్నప్పుడు ఎలా అవుతుంది? ఆయన లేఖనంలోనే స్పష్టంగా కూడా మీరు భయపడొద్దు, నిత్యము నేను నీకు తోడై ఉంటాను, విడవను ఎడబాయను, నేను నడిపిస్తాను. అంటే ఏ విషయంగా నువ్వు ఆలోచిస్తున్నావో, భయపడుతున్నావో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి భయపడొద్దని అంటాడు. ఎప్పుడు దూత అక్కడ వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు భయపడకుడి అని అన్నారు. ఎందుకు? మనం ఏదో విషయంలో భయపడుతున్నాం కాబట్టి ఆయన భయపడొద్దు అంటున్నాడు. మరలా మీకోసం నేను భూమిపైకి వచ్చింది పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే కాదు, మరలా మిమ్మల్ని శాశ్వతంగా రక్షించుకోవడానికి భూమిపైకి వచ్చాను అంటున్నాడు. ఆమె శాశ్వతమైన రక్షణ కొరకు పరమ నుండి వీడి భూమిపైకి ముందుగానే ఆయన మరణాన్ని కూడా అంగీకరించి వచ్చిన గొప్ప
వ్యక్తిగా, దేవుడిగా మనం చూస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆ యేసుని రక్షకుడిగా, క్రీస్తు అనే అభిషేక్తుడిగా మనం అంగీకరించినట్లయితే నిన్ను నన్ను మానవాళ్ళందరినీ రక్షించుకోవాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఏ అవసరం లేదండి. ఆయనకు అబద్ధము ఆడవలసిన అవసరము కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆయన హెబ్రీ పత్రిక 6:13 ఉంటుంది. తన తోడు అని ప్రమాణము చేసి, ఎవరి తోడు? తన తోడు, దేవుడు తోడు అని. అదేంటంటే ఒట్టేయకూడదు అంటారుగా అంటున్నారు. అందుకే చూడండి, తన తోడు, ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ మాటతో ముగించుకుందాము. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 6:13 ఒకసారి చూసుకుందామండి. తన తోడు అంట. ఏ తోడు? దేవుని తోడు అంట. చెప్పండి, మనం అందరం ఎవరి తోడయ్యి జీవించాలంట? దేవుని తోడై జీవించాలంట. ఆ దేవుని తోడై ఎప్పుడైతే నువ్వు నేను జీవిస్తామో దేవుడు నిత్యము కూడా విడవకుండా మనల్ని రక్షించుకుంటానంటున్నాడు, కాపాడుకుంటానంటున్నాడు. ఎందుకంటే మనం ఆ రకంగా జీవించాలంటే విడిచిపెట్టాల్సినవి కూడా చెప్పి ఉన్నాడు కదా. మన శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, జీవకుటేచ్ఛలోనే ఉన్నామనుకోండి, ఆయన ప్రేమను పొందుకోలేము. ఆయన రక్షణ కూడా మనం ఎక్కడా కూడా మనకి పొంది ఉన్నామని అనుకున్నా కూడా పూర్తిగా మారు మనసు లేని జీవితం దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే మనం కూడా ఏదైనా పూర్తిగా ఎవరికన్నా ప్రేమను చూపించినప్పుడు ఎంతో అంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కూడా ఎంతో వాళ్ళు ఆనందిస్తారు, మనము ఆనందిస్తాం. మన దేవుడు కూడా ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, ఇక్కడ నిత్యము కూడా ఆయనతో ఉండాలి కాబట్టే నేను అబద్ధం ఆడట్లేదు, ఏ విషయంగా కూడా నాకు ఆడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. పైగా ఆయన ఎందే తోడు అని సెలవిస్తున్నాడు. ఎందుకు ఆయన ఎందే తోడు అని సెలవిస్తున్నాడు అని అంటే, ఆయన హెబ్రీ పత్రిక 6:13 చూసుకుందామండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చెయ్యలేకపోయిను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించెదను, నిత్యముగా నిన్ను విస్తరింపచేసేదను అన్నాడు. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు అక్కడ స్వయంగా అబ్రహం గారితో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు, వాగ్దానం అంటే నిత్య నిబంధన అండి. దేవుడు నిత్య నిబంధన ఎప్పుడు కూడా అది ఎక్కడా కూడా మనం కొట్టివేయటం అనేది ఉండదు. ఎందుకో తెలుసా? అగ్రిమెంట్లో ఉన్న కొట్టివేయగలమేమో కానీ నిబంధన అనేది కొట్టివేయటం అనేది ఎక్కడా కూడా జరగదు. హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణం చెయ్యలేకపోయిన. ఏ గొప్పవాణి తోడు అంటే తనకంటే ఇంకా పైన వాళ్ళని గొప్పవారు అంటారు కదా. ఇప్పుడు మనకంటే గొప్పవారు ఉంటారు, వాళ్ళని గొప్పవారుగా చెప్తూ ఉంటాం. అప్పుడు ప్రామిస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎవరి మీద వేసినప్పుడు పైవారిగా అమ్మో అని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఏ గొప్పవాడు అక్కడ లేడంట. ఎందుకు? ఏ గొప్పవాడిని తోడని ప్రమాణం చెయ్యలేకపోయాను గనుక. ఎందుకంటే ఆయనే మొదటివాడు, కడపడివాడు, ఆయనే క్రియేటర్ కాబట్టి తన తోడు అన్నాడంట. ఎవరి తోడు? దేవుడు తోడు. తన తోడే స్వయంగా సెలవిస్తున్న మాట, నేను నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఈ భూలోకంలో ఎంతో ఆయన మనందరి పక్షమున స్థిరమైన మన అన్నీ కూడా ఆయన యందు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడు, ఎందుకు ఈ వేడుక పండుగ జరుపుకుంటున్నాము, ఈ క్రిస్మస్ అనేది అసలు ఏంటి అనే ప్రశ్నలకి ఎన్నో జవాబులు ఈ లేఖనాల ద్వారా మీరు విన్నారు, వినబోతున్నారు. హల్లెలూయా. అట్టి రీతిలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో అయ్యా మాకు లోక రక్షకుడుగా మమ్మల్ని భయపడొద్దు అని చెప్పి దూత ద్వారా ఎలా అయితే సెలవిచ్చావో మా జీవితాల్లో కూడా ఎక్కడా భయపడుకోకుండా నిత్యము నీ పాద సన్నిధిలో మేము జీవించుటకు, నిత్యము ప్రతిదీ కూడా నీ యందు విశ్వాసంతో నాయన తండ్రి పురాతన కాలం నుండి శాశ్వతమైన కాలం వరకు కూడా మేము ఉండుటకు నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. అవునేసయ్య, ఈ లోకంలో శరీరేచ్ఛ, నేత్రేచ్ఛ, జీవకుటేచ్ఛ ఎంతో మనుషుల్ని పక్కత్రోవకి దుష్టుడు లాగివేస్తున్నాడు యేసయ్య. వాళ్ళు చేస్తున్న పనులు చూస్తున్నవి కూడా వాళ్ళకి తప్పని పీట్ల. ఎందుకనంటే వాళ్ళల్లో నీ ప్రేమ లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టే, ఆ లోకంలో ఉన్న ప్రేమను ఇష్టపడుతున్నారు కాబట్టే వాళ్ళకి తప్పిదం అనిపించట్ల. ఎప్పుడైతే నిన్ను హృదయపూర్వకంగా అంగీకరించి వాళ్ళు నిన్ను పూర్తిగా ప్రేమిస్తారో అప్పుడు నీ ప్రేమ మాలో ఉంటే ప్రతిదీ కూడా గలతీ పత్రిక 5:22 సంపూర్ణంగా మేము కూడా నడుచుకునేందుకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. నిత్యలోక రక్షకుడుగా మమ్మల్ని రక్షించుకోవడానికి ఈ క్రిస్మస్ అనేది ఎంత సంతోషభరితంగా ప్రజలు ఒక వేడుకగా జరుపుకుంటున్నప్పటికీ, ఒక పుట్టినరోజుగా
అంటే కేక్ కటింగ్ కానీ ఎన్నో విషయాలుగా కూడా సెలబ్రేషన్ చేస్తున్నప్పటికి కూడా నువ్వు మా కొరకు లోక రక్షకుడిగా మమ్మల్ని రక్షించుకోవటానికి నీ పుట్టినరోజునే మరలా కూడా ముందుగానే ఒక గొప్ప నిర్ణయంతో పరమ నుండి వీడి భూమిపైకి మమ్మల్ని రక్షించుకోవడానికి, అది కూడా నీ రక్తాన్ని పూర్తిగా మా కొరకు నాయన తండ్రి దారబోసి పూర్తిగా కూడా రక్షించుకోవాలనే భూమిపైకి వచ్చి ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల్ని నాయన తండ్రి అర్థమయ్యేలాగా వాళ్ళ హృదయాన్ని తెరవమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు ఆకర్షించకపోతే ఎవ్వరూ ఆకర్షించబడలేరు యేసయ్య. అటు రీతిలో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకో, రక్షించుకో. కేవలం నాయన తండ్రి ప్రతి ఒక్కరము కూడా నీ వెలుగుతో నింపబడాలి, ఆ వెలుగును అనేక మందికి పంచాలనే ఎన్నో విషయాలుగా కూడా నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా వింటున్న ఈ మాటల్ని వాళ్ళు దుష్టుడు పెడచోని పెట్టనీకోకుండా చెవిగలవాడు ఆత్మస్వరం వినుగాక అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వారి హృదయంలో భద్రపరచబడునుగాక. ఎటువంటి విషయాలుగా నైనా తండ్రి నిన్ను ప్రేమించి నీకు ఇష్టంగా జీవిస్తే మాకు ఎన్నో విషయాలుగా సహాయపడాలని ఆశపడుతున్నావు కదా, అట్టి రీతిలో మేము కూడా జీవించుటకు నీ నిండు హృదయముతో మమ్మల్ని పాపశాప రోగములన్నీ కూడా నీ రక్తంతో శుద్ధీకరించి నీ అగ్నితో కాల్చివేసి మమ్మల్ని రక్షించుకోమని వేడుకుంటున్నాం యేసయ్య. ఈ లోకరక్షకుడిగా ఈ పుట్టినరోజును వేడుకుని ఎంత సంతోషభరితంగా జరుపుకుంటున్నామో మరింత ఆనందం కూడా మేము పొందుకొనుటకు నీ ప్రేమ మాలో నింపమని, ప్రతి ఒక్కరిని దర్శించమని, నీ రాకళ్ళు ఎత్తబాటు వారి గుంపులో ఉండుటకు ఈ క్రిస్మస్ డిసెంబర్ 25, 2025 సంవత్సరమున ఎంతో కృపతో ఎన్నో విషయాలుగా మాట్లాడుతూ వస్తూ రక్షిస్తూ వస్తూ ఉన్నావు తండ్రి. నాయన తండ్రి 2026 సంవత్సరంలో కూడా మమ్మల్ని అతి కొద్ది దినముల్లో ప్రవేశపెట్టబోతున్నావు. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే విధంగా నూతన దయా కిరీటం ధరింపు చేయడానికి ముందుగానే మాకు లోక రక్షకుడిగా వచ్చి ఉన్నావు కదా ప్రభా. అటువంటి రక్షణ మేము పొందుకొని ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రక్షింపబడ్డారో వారు మరింతగా మారుమనసు కలిగి రక్షణ మార్గం నడిపించుకోమని, ఎవరైతే రక్షింపబడ్డారో ప్రతి ఒక్కరిని మరింతగా మారుమనసు కలిగి నాయన తండ్రి జీవించుటకు యహమందే కాదు పరమందు కూడా నిత్య జీవ రాజ్యములో నిత్యమైన శాశ్వతమైన కృపతో నీ సన్నిధిలో నిలిచి ఉండ కృప చూపమని వేడుకుంటున్నాం యేసయ్య. ఎటువంటి విషయాలుగా ప్రయత్నాలు చేస్తూ మా జీవితం ఇంతే ఇలాగే ఉంటుంది, ఇంకెప్పటికీ మేము ముందుకు వెళ్ళలేమా, ఈ అనారోగ్యం మా నుండి మేము బాధపడాల్సిందే, మాకు విడుదల లేదా అని ఎంతమంది అయితే నాయన తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఈ క్షణమే ముట్టి స్వస్థపరచబడునుగాక. ప్రతి ఒక్కరి అనారోగ్యాన్ని కూడా నీ రక్తంతో శుద్ధీకరించి వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకే వాళ్ళు ఎటువంటి విషయాలుగా పాప శాపంలో బంధించబడ్డారో ఆ బంధకాల నుంచి సంపూర్ణ విడుదల కలుగునుగా కింద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అవునేసే అటు రీతిలో ఎవరు ఎటువంటి విషయాలుగా పాప శాపంలో బంధింపబడ్డారో ఆ బంధకాల నుండి విడుదల ఇచ్చినందుకే ప్రతి విషయాలుగా ఎటువంటి గొప్ప కార్యాలు జరగాలి మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘం పట్ల కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి పట్ల కూడా నూరంతలుగా ఇస్సాకు వల్లే ఆశీర్వదించువని యేసోపుని ప్రధానమంత్రిగా చేసిన దేవా, మమ్మల్ని తలగా నియమిస్తామని సెలవిస్తున్నావు తండ్రి. తోక నియమించనంటున్నావు తండ్రి. తోటి వారి కంటే హెచ్చింపుగా ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి. ఎవరు ఎటువంటి విషయాలుగా నాయన తండ్రి ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు నీవే. నీ వాక్కులో ఎంతో శక్తి ఉంది, నీ ప్రార్థనలో ఎంత గొప్ప బలం ఉంది. ప్రతి ఒక్కరము కూడా అడుగుడు ఇవుడు తట్టుడు దిగుడు వెతుకుడు దొరుకుడు అన్నట్టు నిన్ను అడిగి పొందుకునేవారముగా నాయన తండ్రి నీ ఎందు వెతికి మరి జవాబు మేము పొందుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం యేసయ్య. ఎవరు ఎటువంటి విషయాలుగా ఈ సంవత్సరంలో నాయన తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మా పట్ల జరగలేదని ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పట్ల సంపూర్ణంగా నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప జవాబు దయచేయబడుగాక. నువ్వు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవునైనా తండ్రి. నువ్వు అడుగు వాటి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా మేలు చేయగల సమర్థగల దేవుడు కదేసయ్య. ఎవరు ఎటువంటి విషయాలుగా నాయన తండ్రి గర్భఫలం లేని వారు గర్భఫలం కోరుతున్నారో వాళ్ళందరికీ నాయన తండ్రి నువ్వు ఇచ్చే గొప్ప బహుమానంగా వాళ్ళకి సంతానంతో సంపూర్ణంగా ప్రతి ఒక్కరి గర్భాన్ని ముట్టి వాళ్ళ అవయలోపాన్ని సరిచేసి ఎవరైతే కోరి ఉన్నారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సంపూర్ణంగా గర్భఫలం దయచేయబడునుగాక. అటు రీతిలో ఎవరు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో అది ఎటువంటి వ్యాధి అయినా సరే నీకు అసాధ్యమైనటువంటి ఏది లేదు కదేసయ్య.
ప్రతి రోగమును కూడా నువ్వు నయం చేయగలవు. నీ మాటలో, నీ చూపులో, నీ ఉమ్ములో ఎంత శక్తి ఉంది. పక్షవాయుని ఒక్క వాక్కుతో లేచి నువ్వు పరిపెత్తి నడువనగానే అతను ఎమ్మటే లేచి పరుపు తీసుకొని నడిచి ఎలా అయితే వెళ్ళారో, ఎవరైతే నాయన తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఆ మంచాన్నే వాళ్ళు ఎన్నో అంటే మా జీవితం ఇంతే, మేము ఈ మంచం మీదే ఇలాగా పడి చనిపోతామని ఎంత హృదయంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ క్షణమే ముట్టి స్వస్థపరచబడుగాక. అది ఎటువంటి అనారోగ్యమైనా సరే తండ్రి, నడి నెత్తి నుండి అరి కాలు వరకు కూడా పూర్తిగా తలనొప్పి, మైగ్రేన్ హెడేక్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఓవర్ బ్లీడింగ్, అది ఎటువంటి అనారోగ్యమైనా సరే నాయన తండ్రి, మా బలహీనత శరీరంలో ఎటువంటి బలహీనత అయినా సరే నాయన తండ్రి ముట్టి స్వస్థపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎటువంటి విషయాల్లో కూడా మేము బాధపడాల్సిన అవసరం లేదు. మా చింత యావత్తు నీపై మోపమంటున్నాం. భారం వస్తున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాం. ఎన్నో విషయాలుగా మేము భారం మోస్తూ మా వల్ల కాటల్లా మా జీవితం ఇంతే, ఇంకా ఎక్కడా కూడా మేము సంతోషాన్ని చూడలేమా, ఆనందంగా జీవించలేమా అని ఎవరైతే నాయనా తండ్రి నీ ఎందుకు గోజాడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలు వాళ్ళని ధైర్యపరిచి బలపరిచి ప్రతి ఒక్కరి కూడా ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరచు వాడు నీవే. కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆశనైనా నీ చిత్తానుసారంలో సంపూర్ణంగా నెరవేర్చబడుగాక, జవాబు దయచేయబడుగాక. అది ఎటువంటిదైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా నాయన తండ్రి, గర్భఫలం లేని వారికి గర్భఫలం కోరుతున్న వారి పట్ల విదేశాలు వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మా ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా విఫలమైపోతున్నాయని బాధపడుతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరిని దర్శించు, వాళ్ళ గృహాన్ని దర్శించు, వాళ్ళ హృదయాన్ని నువ్వు నాయన తండ్రి మరింతగా సంతోషంతో ఆనందంతో నింపమని వేడుకుంటున్నాం యేసయ్య. ఈ లోక రక్షకుడిగా మమ్మల్ని రక్షించుకోవాలని ఎంత సంతోషంగా నాయన తండ్రి నువ్వు అన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టి నాయన తండ్రి మా కొరకు నాయన తండ్రి పశువుల త్రొట్టిలో పరుండ పెట్టినంటే నువ్వు జన్మించడానికి కూడా ఒక స్థలం అనేది భూమిపై నాయన తండ్రి నువ్వేది కోరుకోవాలా. మేము కూడా అట్టి రీతిలో ప్రతిదీ కూడా భూలోకానుసారంగా ఏది ఆశించట్లేదయ్యా. ముందుగా ఆత్మీయానుసారంగా మేము బలపడాలి. ప్రతి ఒక్కరిని రక్షించుకోమని వేడుకుంటున్నాను యేసయ్య. నీ దాసురాలుగా ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాను యేసయ్య. ఎన్నిక లేని నన్ను నిలబెట్టి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రతి ఒక్కరి పట్ల కూడా హృదయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను యేసయ్య. ప్లీజ్ యేసయ్య దర్శించవా, ప్రతి ఒక్కరిని దర్శించవా. ఈ క్రిస్మస్ అనే దినం సంతోష వేడుకగా, పుట్టినరోజుగా మాకు లోక రక్షకుడుగా మమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చి ఉన్నాడని పూర్ణ విశ్వాసంతో, బలంతో, ఆత్మతో, నిన్ను సత్యముతో ఆరాధించే వారముగా, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమతో నింపబడుగాక. ఇరుగు పొరుగు బంధుమిత్ర స్నేహితుల మధ్యలో ప్రతి ఒక్కరిని కూడా తోటి వారి కంటే హెచ్చింపుగా నిలబెట్టమని వేడుకుంటాం యేసయ్య. ఎటువంటి విషయాలుగా నిందలు అవమానాలు భరిస్తూ మా జీవితం ఇంతే, మేము ఎప్పుడు ఇలాగే ఉంటామా, మా జీవితంలో సంతోషం అనేది చూడలేమా, ఆనందము పొందుకోలేమని ఎవరైతే హృదయంతో భారంతో నిన్ను వేడుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దర్శించి నీ వెలుగుతో నింపి ఆత్మీయంగా రక్షించుకో. భౌతికంగా కూడా వాళ్ళకి ఎటువంటి అవసరాలు కలిగి ఉన్నారో యేసయ్య ఫిలిప్పి 4:19 ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో మా ప్రతి అవసరం తీర్చబడిన నన్ను ఎలా అయితే లేఖనంలో సెలవిచ్చి ఉన్నామో మా జీవితాల్లో కూడా సామెతల గ్రంథం 10:22 ప్రకారం నాయన తండ్రి యెహోవా ఐశ్వర్యం ఇచ్చిన అంటున్నావు యేసయ్య. నువ్వు ఆశీర్వదించలేందే ఏది కూడా మేము ఏది పొందుకోలేము. కానీ ప్రతిదీ నువ్వు ఆశీర్వదించు, మా బిడ్డలను ఆశీర్వదించు, సంఘం సేవ నడిపి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం యేసయ్య. ప్రతి ఒక్కరి కుటుంబాలను కూడా దర్శించు కృపాసన్ని ద్వారా. ఎవరైతే ప్రేరేక కోరి ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా నీ చిత్తానుసారంలో జవాబు దయచేయబడుగాక. ఎక్కడా కూడా దుష్టుడు ముట్టకోకుండా నీ రాకుండా ఎత్తబడారు గుంపులో రక్షణ లేని వారికి రక్షణ మార్గంలో నడిపించుకో. మరింతగా మారుమనసు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఈ క్రిస్మస్ దినం అనేది ఎంతో సంతోషంగా వేడుకగా జరుపుకుంటున్నట్లు అట్టి రీతిలో నువ్వు త్వరలో మా కొరకు లోక రక్షకుడుగా నీ రెండో రాకడు కూడా మమ్మల్ని సిద్ధపాటు కలిగి చేసి ఉన్న రూఢిగా నమ్ముచు ప్రతి ఒక్కరి పట్ల కూడా అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించినందుకే 2026 సంవత్సరంలో కూడా నాయన తండ్రి ఎంత గొప్ప వాగ్దానములతో నాయన తండ్రి నువ్వెంత గొప్ప కృపతో నాయన తండ్రి 2026 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించినందుకే నీకు ముందుగానే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.
ప్రతి ఒక్కరికి కూడా అండి నిండు ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుని ప్రేమతో సంపూర్ణంగా మిమ్మల్ని ఆశీర్వదించాలి. అదేవిధంగా ఆయన నిత్య జీవ రాజ్యములో నిత్య సంతోషముగా మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల కూడా తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యున సావాసం సదాకాలం నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.